హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఇలా మీ ముందుకి ఆ స్మాల్ గ్యాప్ ఎందుకు వచ్చిందని అంటే మేము ఊరెళ్ళామన్నట్టు అమ్మ వాళ్ళ ఊరికి. ఈ టైంలో ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరిలో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇది 3rd ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుండి పెట్టినప్పటి నుండి వెళ్తున్నాం మేము. లాస్ట్ టైం కూడా వెళ్ళినాము. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం చాలా గ్రాండ్గా హోమాలు, పూజలు, విగ్రహ ప్రతిష్ఠ ఇంకా ఉంటుంది కదా, ఇంకా ఊరంతా సందడి. ఈసారి అంతేం లేదు, కాకపోతే పూజలు చేసిండ్రు. ఇంకా నేను ఏమంటారు, ఇప్పుడు ఈ వీడియో వస్తుంది కదా, దీనికంటే ముందు రోజు వెళ్ళిన పండుగ రోజే. కాకపోతే నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ఆ రోజు నేను వీడియో షూట్ చేయలేదు. సో నెక్స్ట్ డే మేము గ్రామ దేవతలు అంటారు కదా, పోచమ్మ, ముత్యాలమ్మ, ఇలా అందరికీ ఇట్లా అంటే వేరే వాళ్ళైతే కొబ్బరికాయ అది యాటలు కోసి కోళ్ళను కోసి ఇట్లా కోరికలు తీర్చుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. మేము కూడా వెళ్ళినాం అక్కడికి, కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని వచ్చినాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి మా పొలం దగ్గరికి వెళ్దామని చెప్పి నడుచుకుంటూ అందరం బై వాక్ వెళ్తున్నాము. కొంచెం నడిచినట్టు ఉంటుంది, పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది అని చెప్పి. ఎప్పుడు బండ్ల మీద తిరుగుతూనే ఉంటాం కదా, కొంచెం నడిస్తే కూడా హెల్త్కి మంచిది, కొంచెం అన్నీ చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఇలా నడుచుకుంటూ వచ్చేసాం మా పొలం దగ్గరికి. ఇదేనండి మా పొలము. మాకు ఇంటి దగ్గర నుండి మా పొలం అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అయినా కూడా మా వాళ్ళు బాగానే నడిచిండ్రు. మా బాబు అయితే మంచిగా నడిచిండు. మా పాపనే కొంచెం ఇబ్బంది పడ్డది. చూడండి ఎంత మంచిగా వెళ్ళిపోతుండో. అయినా లాస్ట్ టైం అంటే సమ్మర్లో వచ్చినప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ యాటను కోసిండ్రు ఈదమ్మ దగ్గర, అందుకే గుర్తుపట్టి వెళ్ళిపోతున్నాడు మంచిగా. మాకే భయం, కొంచెం ఊర్లల్లో కొంచెం అవి ఇవి ఉంటాయి కదా, స్నేక్స్, అట్లా భయపడుతున్నాము. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మేము చెప్తుంటే ఇక్కడ ముందు వెళ్తూ మమ్మీ జాగ్రత్త రండి, స్నేక్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పి మాకు చెప్తున్నాడు పెద్ద మనిషి. ఇంకా ఫైనల్గా మా గుడి దగ్గరికి వచ్చేసాము. మాకు ఇక్కడ ఈదమ్మ గుడి ఎప్పటి నుండో తాతల కాలం నాటి నుండి ఉందంట. ఇంకా ప్రతిసారి ఏదైనా పండుగలు ఉన్నా, ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటాము. అప్పుడప్పుడు కోడిపుంజులో కొయ్యడం, యాటలు కొయ్యడం అది కూడా జరుగుతుంది. అంటే ఇక్కడే చేసుకొని ఇక్కడే తిని ఇంటికి తీసుకెళ్ళకుండా అట్లా చేసుకోవాలన్నట్టు, అది కూడా చేస్తుంటారు. ఎట్లా మేము వచ్చినాం కదా, శ్రావణ మాసం కదా అని చెప్పి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుందామని చెప్పి వచ్చినాము. మా బాబు చూడండి అసలు మా అన్నయ్యను వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి తననే చూసుకుంటూ తన చుట్టే తిరుగుతున్నాడు. ఇంకా ఇక్కడ నేను మా పాప 2 ఫోన్లలో వీడియో షూట్ చేస్తున్నాము. అమ్మేమో పక్కన నిల్చొని ఇట్లా కాదు అట్లా ఇట్లా అని చెప్తుంది. ఇంకా ఇంకా కుంకుమ, పసుపు అవి తీసుకొస్తాం కదా గుడి కంటే, అట్లా అన్నీ పెట్టేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం అందరం. ఇంతసేపు నడిచిండు కదా, అసలు గ్రేట్ అసలు మా బాబుని ఇంతసేపు నడవడం అంటే. అలసిపోయిండు, అందుకే వాటర్ తాగుతున్నాడు ఇక్కడ. అంతకుముందే అడిగిండు కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు మూతి పెట్టి తాగుతారు కదా, అట్లా తాగినా యూజ్ చేద్దని చెప్పి తాగనియలేదు. అక్కడ వాష్ చేయగానే వాటర్ తాగేసి చూస్తున్నాడు. ఇంకా ఈ పొలం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. నాకు మా నాన్న జ్ఞాపకంగా ఉన్నది ఇదొకటి. ఇంకా మేము సమ్మర్లో కూడా వచ్చేవాళ్ళము. అంటే సమ్మర్లో ఎందుకని చెప్తున్నా అంటే, మేము మొత్తం మా చైల్డ్హుడ్ మొత్తము అమ్మమ్మ ఊరిలోనే ఉన్నది. అక్కడే మేము పెరిగింది, అమ్మమ్మ దగ్గర. అక్కడే చదువుకున్నాము. ఎవ్రీ సమ్మర్లో వచ్చి ఒక 10 to 15 డేస్ అలా ఉండి ఇంకా బాగా ఆడుకొని మంచిగా నానమ్మ ఉంటుండే. నానమ్మ నా పెళ్ళి తర్వాత చనిపోయారు. ఇంకా అప్పుడు పొలం ఇదంతా తెలీదు. పెళ్ళి తర్వాతనే నాకు కొంచెం ఇవన్నీ తెలుసు. తెలిసిన తర్వాత ఇంకా కొంచెం ఎఫెక్షన్ ఎక్కువైపోయింది నాకు ఇక్కడ ఈ ప్లేస్ తోటి. వీళ్ళు ముందుకు వెళ్ళిపోయినా కూడా నేను ఇక్కడే కొద్దిసేపు గుడి దగ్గర టైం స్పెండ్ చేసి అంటే కూర్చొని కొంచెం సేపు
అందరం కూర్చున్నాము. ఇంకొంచెం నాకైతే అట్లా ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అందరం దండం పెట్టుకొని మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరం అందరం దండం పెట్టుకున్నాము. ఇక్కడ మా పాప వీడియో కొంచెం ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీసింది, అందు గురించి ఇట్లా ఉంది. నన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు ఇలా దండం పెడుతున్నా అని చెప్పి. ఇంకా అందరం ఇక్కడ మొక్కేసి అట్లా తిరిగి చూద్దామని చెప్పి వెళ్ళినాము. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంట్లో కొంచెం వేరే ఫ్రై చేస్తుంటే మాడిపోయింది. ఆ ఘాటు చాలా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేసా ఇట్లా డిస్టర్బ్ అవ్వద్దని చెప్పి, అయినా కూడా మధ్య మధ్యలో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అందుకే కొంచెం వాయిస్ చేంజ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ అయిపోయిన తర్వాత పొలం అంతా తిరిగి చూద్దామని చెప్పి వెళ్తుంటే మా అమ్మ వద్దు చాలు మొత్తం తిరగొద్దు, ఇంకా అంత తిరగాలంటే కొంచెం ఇబ్బంది, పిల్లలు ఉన్నారు ఏమన్నా ఉంటే, ఇంకా పొలం అంటే కొంచెం భయం కదండి ఎవరికైనా. అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అదేమి ఉండదు, మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా. ఇంకా ఏదైనా స్నేక్స్ అలా ఉంటాయని చెప్పి ఊర్లో చాలా తిరుగుతున్నాయి ఈ మధ్య, వాళ్ళు చూసిరు కాబట్టి మమ్మల్ని వద్దు చాలు వచ్చినంత వరకు అని చెప్పి పిలుస్తుంది. మా పాప ఏమో కొంచెం వెళ్ళు మమ్మీ బాగా అనిపిస్తుంది, గ్రీనరీలో నీ శారీ రెడ్ కలర్ కదా అని చెప్పి బాగా అనిపిస్తుంది, తిరుగు కొంచెం నేను మంచిగా వీడియో తీస్తాను చెప్పి ఆమె వీడియో తీస్తుంది. నేనేం నార్మల్గా వెళ్ళిపోతున్నా. మా బాబుకి అయితే అసలు ఎక్కడ లేని ఆనందం ఇదంతా చూసి. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కట్టేసినట్టే కదా, ఎంత ఫ్రీగా తిరిగినా ఇల్లు ఇంటి బయట వాకిట్లో ఆడుకోవడం అంతే తప్పించి ఇట్లా ఇంత పీస్ఫుల్గా అయితే ఉండదు కదా హైదరాబాద్లో. సో ఇక్కడ వస్తే అయితే ఫ్రీ బర్డ్ అసలు. నేను కూడా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం చెప్పాను, కాకపోతే జాగ్రత్త కొంచెం చూసుకుంటూ ఉంటాను అంతేగాని అది చేయొద్దు ఇది చేయొద్దని అస్సలను. చూడండి చూసారు కదా మీరే తన హ్యాపీనెస్ ఎలా ఉందో. తను మాకు తెలియకుండా ఒక వీడియో తీశాడు, అది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టని చూసుంటారు. అస్సలు మేము అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని ఫుల్ నవ్వుకున్నాము. అసలు ఏంది ఇంత ఇట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ నేర్చుకుంటా అని చెప్పి. చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇంకా పిల్లలు అలా సంతోషంగా ఉంటే అంతకు మించిన అది మనకేమి ఉండదు కదా. నేనైతే ఈసారి ఫుల్ సాటిస్ఫైడ్ అసలు. ఎప్పుడు వెళ్ళినా అసలు నేను బయటికి వెళ్ళాను, వచ్చిన పొలం దగ్గరికి వచ్చిన ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంటా. ఈసారి కొంచెం టైం తీసుకొని వచ్చినాం కదా, నిమ్మలంగా ఉండి వెళ్దామని చెప్పి ఇలా ఈరోజు ఇన్ని వీడియోస్ తీసుకున్నా నేను. ఇంకా ఎవరైతే పొలం కౌలుకు తీసుకున్నారో వాళ్ళు కలుపు పడ్డదని చెప్పి దున్నుతున్నారు, అదే వీడియో నేను తీసుకుంటున్నాను. మా పాపనేమో మమ్మీ నేను ఒక రీల్ చేస్తా అని చెప్పి తను ప్రాక్టీస్ చేస్తుంది, చూపిస్తుంది మమ్మీ తీ అంటే నేను తర్వాత తీస్తాగని చెప్పి నేను ఇదంతా తీస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్దామని చెప్పి వస్తుంటే దారిలో తంగేడు పూలు కనిపించినాయి. తంగేడు చెట్లు మనకు బతుకమ్మకి మెయిన్ కావాల్సిన పువ్వు తంగేడు పువ్వు కదా. నాకు అది చూడంగానే బాగా అనిపించింది. ఒక చిన్న వీడియో నేను తీసుకున్నా అక్కడైతే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎల్లో కలర్, అసలు నాకైతే చాలా ఇష్టం ఇట్లా. ఫైనల్గా ఇంటికి వచ్చే ముందు వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, అది కూడా ఇట్లా తీసుకున్న బాగుంటుందని గ్రీనరీగా. ఓకే అండి, థ్యాంక్ యూ.